హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా మన వీడియో వచ్చేసి కుమరవెల్లి టూర్ అండి. పెద్దమ్మ వాళ్ళతో అయితే ద ఫస్ట్ టైం నేనైతే కుమరవెల్లికి వెళ్తున్నా. ఇగో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఆదిలాబాద్ నుండి. చూసినరా, ఇగో ఈ కార్లోనైతే మేము వెళ్తున్నాం. ఇదే కార్ మేము వెళ్ళేది. ఇక లగేజ్, బట్టలు, పూజ సామాన్లు ఇక అన్నీ అయితే చదువుకున్నాం. కుమరవెల్లి పోతానమ్మా. కుమరవెల్లి ఏముంటుంది? ఏ దేవుడు? ఏ దేవుడు? మల్లన్న దేవుడా? అవునా? ఇక అట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనైతే ఇక పెద్దమ్మనైతే కార్కి పూజ చేసి పూలమాల వేసి అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇక పూజ కంప్లీట్ చేసుకొని ఇక ఇంటి నుండి అయితే ఇక అందరం కార్లో ఎక్కేసి ఇక అయితే బయలుదేరిన ఇంటి నుండి కుమరవెల్లికి. ఇటు హాయ్ చెప్పండి. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో ఊరి చివరిలోనైతే నాగులమ్మ గద్దెలు అని ఉన్నాయి. అంటే మేడారం పోయినా, వేములవాడ పోయినా, కొండగట్టు పోయినా, ఎక్కడ దైవ క్షేత్రాలకు ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్నైతే కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, అగరబత్తులు పెట్టి అయితే వెళ్తారు. మేము కూడా అక్కడ దిగి ఇక్కడ కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయలు అయితే కొట్టేసి వెళ్ళినాం. ఇక మేము కుమరవెల్లి చేరుకునే వరకు అయితే తెల్లారిపోయింది. అక్కడైతే ఇక రూమ్ల కోసం చూసుకున్నాం. మాకు ఇక్కడైతే రూమ్లు దొరకలేదు. అందుకని ఇక పంట పొలాల దగ్గరనైతే బోర్లు ఉండే, అక్కడ డబ్బులు ఇస్తే స్నానం చేయడానికి వాటర్ ఇస్తారు. అట్లా అని చెప్పేసి మేము అక్కడ ఫ్రెష్ చేసి అక్కడనే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుండి అయితే వెళ్ళినాం. చూడండి పంట పొలాలు ఎంత పచ్చ, ఎంత సూపర్గా ఉన్నాయి కదా. ఇక అన్నైతే స్నానం చేసుకొని అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక అక్కడ నుండి అయితే అందరం మళ్ళీ కార్లో అయితే బయలుదేరినాం. మాకు మళ్ళీ ఎక్కడ రూమ్లో దొరకలేదు. అక్కడ మొత్తం వెతికిన కూడా ఎక్కడ దొరకలేదు. ప్రతి ఒక్క దగ్గరనైతే ప్లేస్లో అయితే మేము స్టే చేసినాం. చూడండి కనిపిస్తుంది కదా, ఇది సుదిమాన గుండు అంటారు. ఇక అక్కడ ఖాళీ ప్లేస్ దొరికింది సుదిమాన గుండు వెనకాల. ఇక అక్కడనైతే కార్ పార్క్ చేసుకుని అక్కడ ఖాళీ ప్లేస్లో అయితే వంట చేసుకోవడానికి అయితే అక్కడ ఆగినాం. ఇక అక్కడనే ఇంటి నుండి తీసుకొచ్చుకున్న టిఫిన్ చేసేసి తర్వాత ఇక బోనాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక బోనం అయితే ఊదించుకున్న తర్వాత ఇక బోనం అక్కడ నిలుపుకొని తర్వాత అయితే ఇక కార్లో పెట్టేసి మేము అక్కడ నుండి అయితే ఇక దర్శనంకి వెళ్ళినాం. పోతానం టెంపుల్.
మెల్లమెల్లగానైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇగో ఇదైతే గుడి ప్రాంగణం. ఇక అక్కడికైతే మెల్లగా చేరుకున్నాం. అటైతే లోపలికి కార్లు పోనీయలేదు, అక్కడ నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళినాం. ఇగో ఇది వచ్చేసి మల్లన్న మెయిన్ ఎంట్రన్స్, అదే రాజగోపురం అంటారు. ఏదైతే నేను గుడి పైకి ఎక్కి వీడియో తీసిన ఫ్రెండ్స్. ఒక పక్క బిల్డింగ్ ఉండే, అక్కడ నుండి అయితే వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి గంగారేణి చెట్టు, దీని కిందనైతే పట్టణాలు ఇస్తారు. మేము వెళ్ళింది సండే కాబట్టి విపరీతమైన జనం అయితే బాగా ఉండే. ఇక పట్టణాల టికెట్ కౌంటర్ దగ్గరనైతే చెప్పరానంత మంది, తీసుకేస్తారాలనంత మంది, కౌంటర్లు మొత్తం క్లోజ్ చేసిర్రు. అక్కడనే ఒక 2 hours అయితే పట్టింది మాకు టికెట్స్ టోకెన్స్ తీసుకోవడానికి అయితే. ఇక అట్లా చేసి అయితే ఇక మా పెద్దన్న అయితే టోకెన్ తీసుకొచ్చిండు. ఆ టికెట్తో పాటు క్లాత్ కూడా ఇచ్చిండు చూడండి. ఆ క్లాత్ అనేది పట్నం వేయడానికి, ఆ క్లాత్ పైన అయితే పట్నం వేస్తారు. ఇక టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ఇక గర్భగుడికి అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఇదండి గంగారేణి చెట్టు. ఇక్కడ బండర జల్లి బంతిపూ దండేస్తే కోరుకున్నది అవుతుందని అందరి నమ్మకం. నేను కూడా అయితే బండారేసి బంతిపూల దండ అయితే ఇసిరిన. అన్నకు ఒకటి సరితే ఇంకోటి అయితే చేతులకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక గంగారేణి చెట్టు దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇక గంగారేణి చెట్టు కింద అయితే పక్కన వేసినాం చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఇక మా వదనకు వచ్చేసి కుమరెల్లి మల్లన్న దేవుడు వస్తాడు. ఇక గజ్జలావులు వేసుకొని పట్నం అయితే ఎక్కింది. ఆ తర్వాత ఇక కంప్లీట్ అయితే వేసుకున్నాం పట్నంలో. ఇక ఇది వచ్చేసి అల్లు బండ అండి. ఇక పట్నం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక బయటకు వచ్చి అయితే కొన్ని ఫొటోస్ దిగినాం. ఆ తర్వాత పైన ఎల్లమ్మ ఉంటుంది, గుట్ట పైన ఎల్లమ్మ దగ్గరికి అయితే ఇక పైకి అయితే 2 మక్కలైతే బోనాలు తీసిండ్రు చూడండి ఫ్రెండ్స్. ఎంత మంచిగా శివశక్తులు అందరూ బోనాలు ఎత్తుకుని అయితే ఇట్లా వెళ్తున్నారు.
ఇక అక్కడ నుండి అయితే మేము దిగిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళి బోనం దగ్గర మళ్ళీ పూజ చేసుకుని అయితే ఇక అందరం తిన్నాం. అక్కడనే నైట్ స్టే చేసి అక్కడ నుండి అయితే నెక్స్ట్ ఓదెలకి వెళ్ళినాం. ఓదెలలో కూడా పట్నం వేసేది ఉండే. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓదెల మల్లన్న టెంపుల్, ఇది వచ్చేసి పెద్దపల్లి. ఇక మేము వచ్చే వరకు అయితే నైట్ అయింది. ఆ తర్వాత అక్కడనే ఇక పడుకొని మార్నింగ్ స్నానం చేసి అయితే ఇక మళ్ళీ ఇక్కడ వదిలడం మల్లన్న టెంపుల్లో పట్నం వేయడానికి అయితే ఇక వెళ్ళినాం. చూస్తారు కదా, వదిల సినిమాలో మనకు కనిపించింది కదా, వదిల 1 వదిల 2 సినిమాలో అదేనండి. ఆ సినిమా షూటింగ్ ఇక్కడే అయిందండి. ఇక్కడనైతే మేము పట్నం వేసుకున్నాం మళ్ళీ. ఇక కొమరేళ్ళని అయితే ఫస్ట్ పట్నం, ఇక సెకండ్ పట్నం వచ్చేసి ఓదెల టెంపుల్లో ఇక మండప పట్నం అయితే చూడండి. ఇక పట్నం వేసుడు కంప్లీట్ అయిన తర్వాత ఇక పూజ అయిన తర్వాత అయితే ఇట్లా హస్తాలు వేస్తారు ఆచారం ఉన్న వాళ్ళు. నేనైతే హస్తాలు వేసిన. ఇక మా అన్నయ్య కొడుకు వచ్చేసి మంచిగా ఇక యథావిధిగా మళ్ళీ సెకండ్ పట్నం అయితే ఇక మళ్ళీ మా వదిన పెద్దమ్మ మా ఫ్రెండ్ ఇక ముగ్గురు అయితే పట్నం ఎక్కిండ్రు. ఇక పట్నం కంప్లీట్ చేసిన తర్వాత గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసినాం. ఇది చూస్తారు కదా, రాతి గిరికల బండి అంటారు. అక్కడ కొమరవెల్లి ఉంటుంది, ప్లస్ ఇక్కడ కూడా ఉంది. నేనైతే దీపం ముట్టిస్తారు. పలిగిందారా మేము పోయింది ఓదెలకు వచ్చింది అయితే సోమవారం కాబట్టి ఇక్కడైతే రష్ ఏం లేకుండే. మాకైతే ప్రశాంతంగా దర్శనము ప్లస్ పట్నము అన్న అయితే అయినాయి. అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరినాం. ఇగో చూస్తుండ్రు కదా, ఇది వచ్చేసి నంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇగో ఇది టెంపుల్ అవుట్లుక్ అండి, చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడనైతే సినిమా షూటింగ్ అయితే అయింది.
ఇక దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక బోనం అయితే ఎక్కడైతే దిగినామో ఆ ప్లేస్లోనైతే మూత కాకులలో అయితే ఇక బోనం పెట్టేసుకున్నాం. ఇక బోనం పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక వాళ్ళు ఒగ్గు వాళ్ళు వచ్చారు, వాళ్ళు భారతి ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇక మేమైతే తిన్నాం ఫ్రెండ్స్. ఇక తిన్న తర్వాత ఇక అక్కడ నుండి అయితే ఇక వెళ్ళిపోయినాం ఎవరి వాళ్ళ కాళ్ళకు. నేనైతే ఆదిలాబాద్కి వచ్చేసిన. ఇక మా పిల్లల వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.